నమస్తే అందరికీ, నేను మీ తెలంగాణ అమ్మాయి రజిత. ఈరోజు మా హాస్టల్లో చికెన్ వండుకున్నాం. అది ఎట్లా వండుకున్నామో ఈ వీడియోలో చూసేయండి. సో ఇప్పుడే అన్నీ రెడీ చేసుకొని ఇక కిందికి వెళ్ళినాం అన్నమాట. బౌల్స్ అవన్నీ కిందికి వెళ్ళిన తర్వాత అక్కడ చూస్తే అసలు చాలామంది కాంపిటీషన్ ఉన్నారు వండుకోవడానికి. సో అంతసేపు ఏం చేస్తాంలే అని మేము ఇక ఇది కట్ చేసేసినాం. కట్ చేసేసరికి ఇందులో పెద్ద పెద్ద పీసులు వచ్చినాయి. మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు ఎంత పీసెస్ వస్తాయని. ఇక కట్ చేసేసరికి మాకు చాలా టైం పట్టింది. అసలు ఒక ½ అవర్ దాకా పట్టింది. ఇక తర్వాత అవన్నీ నీట్గా కడుక్కున్నాం. ఒక ఉప్పు వేసి బాగా కడుక్కొనేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం అన్నమాట. ఇవి చిన్న చిన్నవి చేసినాం. చూసారా ఎంత పెద్ద పీసులు వస్తే ఇప్పుడు చూసారా ఎట్లా చిన్నగా అయ్యాయి కదా, అట్లా ఉంటుంది మరి మాతోటి. ఇక తర్వాత లాస్ట్కి దొరికింది ఇక మాకు గ్యాస్. సో ఇది ఇప్పుడు స్టవ్ పెట్టేసి ఇంక దాంట్లో కొన్ని పోపు గింజలు అంటే జీలకర్ర వేసినాం. జీలకర్ర వేసిన తర్వాత ఆనియన్స్ వేసినాం అన్నమాట. ఇంకా ఆనియన్స్ వేసేసి కలిపి కొంచెం అల్లము పసుపు ఇవన్నీ వేసి మళ్ళీ కొంచెం కలుపుకున్నాం. ఇక లాస్ట్కి మ్యారినేట్ చేసిన చికెన్ ఉంటుంది కదా, అది అల్లు వేసేసి కలిపినాం. మంచిగా కలుపుకున్న తర్వాతకి కొద్దిగా మళ్ళీ కొంచెం కారం వేసి మళ్ళీ కలుపుకున్నాం. చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా చికెన్. అసలు ఆ ప్లేట్లకి వేసుకుంటే సూపర్గా అనిపిస్తుంది. ఇంకా తిని చూస్తే ఎట్లుంటుందో చెప్తా. అసలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. ఇదే ఫస్ట్ టైం వండుకున్నాం మేము హాస్టల్లో చికెన్. ఈ 4th ఇయర్ వచ్చినాక అసలు టైం ఏది లేదు, కానీ ఈ చికెన్ మాత్రం చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది. ఇక తిన్నాం, బాగా తిన్నాం, కడుపు నిండా తిన్నాం అసలు ఆ రోజే. ఇంకా తినే స్టడీ అవర్ పోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.